ఖచ్చితంగా చంద్రబాబు టైంలో శాంతి భద్రతలు బాగాలేదని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పుకొచ్చారు. అప్పట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, అలాగే జగన్ హయాంలో శాంతి భద్రతలు బాగాలేదని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. పత్రికల్లో ఉన్న తేడా ఏంటంటే అప్పుడు సాక్షి హైలైట్ చేస్తే, ఇప్పుడు ఈనాడు జ్యోతి హైలైట్ చేస్తే అది పక్కన పెడదాం. మీడియా పరంగా ఎవరి మోత ఎవరి రోత అది అట్లాగే ఉంటుంది. అయితే ఈ 50 రోజులలో జరిగినటువంటి సంఘటనల విషయం అన్నటువంటిది ఇక్కడ మిస్ అవుతున్నాం. ఖచ్చితంగా గత 5 ఏళ్లలో జరిగినటువంటి అరాచకాలకే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. అంతకంటే దారుణమైనటువంటి అరాచకాలు 5 ఏళ్లలో జరిగిన అరాచకాలు 50 రోజుల్లో జరిగితే ఎట్లాగా, ఇంకా జరుగుతూ ఉంటే ఎట్లాగా. తాజాగా ఒక కౌన్సిలర్ వెహికల్ ధ్వంసం దగ్ధం చేశారు తత్తెనపల్లిలో. అట్లాగే చివరికి కంపెనీలలోకి చొరబడి, కంపెనీలలో ఇదివరకు కంపెనీల వ్యవహారాల్లో జోక్యం అనేటువంటిది ఏంటంటే ఏ డబ్బులు అడిగారో చందా అడిగారో అనేది ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా కంపెనీలలో కార్మికులుగా పనిచేసే వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళే ఉండాలన్నటువంటి రచ్చ ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అక్కడ శ్రీకాకుళం దగ్గర జరిగింది, కానీ ఇప్పుడు తాజాగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏదైతే లేటెస్ట్గా నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అంశం, ఇట్లాంటివి చూస్తున్నప్పుడు ఎక్కడికి పోతున్నాం అన్నటువంటిది ఆలోచించాలి. నాయకులని కంట్రోల్ చేయడం అన్నది కనుక లేకపోతే జగన్ ఫెయిల్యూర్ అక్కడే. నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కింద స్థాయిలో తప్పుడు కేసులు పెట్టించారు. సొంత పార్టీ ఇక్కడ చంద్రబాబు గారు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన కేసులు 2560 అని చెప్పారు. ఇంకొకటి తెలుసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కనీసం 400-500 కేసులు పెట్టుంటారు. అది ఎవరో తెలుసా? ప్రతి ఎమ్మెల్యే తన పరిధిలో ఉన్నటువంటి తన మాట వినన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టారు. అంతకుముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు తమను సరిగ్గా పట్టించుకోవటం లేదని కామెంట్ పెడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అది అక్కడ మిస్ అయినటువంటి పాయింట్. రెండవది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కొత్త కోణాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఉందని ఆయన గుర్తించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే అది కష్టం, అసాధ్యం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.